కోల్కతాలో ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన మెడికో ఘటన పెనుదుమారంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. మరోసారి ఈ ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు మరో 6గురికి ఇప్పటికే పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తి చేశాయి. ఈ క్రమంలో జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి. ఆర్జికర్ సెమినార్ లో తెల్లవారుజామున ఆమె విగత జీవిగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఉదయం 10:53 ఫోన్ చేసినట్లు యువతి కుటుంబీకులు వెల్లడించారు. అయితే హ్యాపీ సీత నుంచి 3 సార్లు ఎఫ్ చేసిన వ్యక్తులు 3 విధాలుగా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఫోన్ కాల్ చేసి జ్వరం వచ్చిందని, తొందరగా రావాలని చెప్పారు. రెండోసారి కాల్ చేసి ఆరోగ్యం విషమంగా ఉందని, మూడోసారి కాల్ చేసి వెంటనే ఆసుపత్రికి రావాలని, మీ బిడ్డ సూసైడ్ కు పాల్పడిందని ఆసుపత్రి సిబ్బంది కాల్ చేయడం అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఆర్జికర్ హాస్పిటల్ వర్గాలు యువతి మరణం పట్ల అనుమానాలకు తావిచ్చేలా ప్రవర్తిస్తున్నట్టు ఇదివరకే సిబిఐ దర్యాప్తులో బయటపడింది. యువతి చనిపోయిన తర్వాత మరో గదిలోకి మార్చడం, సెమినార్లో కొన్ని మరమ్మతులు చేయడం పట్ల క్రైమ్ సీన్ ను సీల్ చేయకుండా ఆసుపత్రి వర్గాలు కావాలని ఎలాంటి ఆనవాలు లభించకుండా చేశాయని కూడా సిబిఐ ఆరోపించింది. అలాగే తల్లిదండ్రులకి డెడ్ బాడీని చూపించడంలో ఆలస్యం కావడం, ఆ 5 గంటల సమయంలో డెడ్ బాడీని ఏం చేశారు అని సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అంతేకాదు హడావిడిగా అంత్యక్రియలు చేయడం వెనుక మర్మమేంటనేది ప్రశ్నగా మారింది. అలాగే హడావిడిగా ఆత్మహత్య అని ప్రకటన చేయడం, రక్తపు మడుగులో అలాంటి స్థితిలో చూసి ఆత్మహత్య అని ఎలా చెప్పారు అనేది కీలకమే. ఆమె హత్య వెనుక మెడికల్ మాఫియా ఉందా అనే సందేహాలున్నాయి. ప్రిన్సిపల్ ని ఎందుకు రక్షిస్తున్నారు, వెంటనే మరో చోట పోస్టింగ్ ఎలా ఇచ్చారు అనే ప్రశ్నలు సాగుతున్నాయి. ఆందోళనకారులు గదులు ధ్వంసం చేయడం వెనుక కారణం ఏంటి, సీసీ కెమెరాలు ఏమయ్యాయి, కొన ఊపిరితో ఉన్న సమయంలో అత్యాచారం జరిగిందా, ఆమెపై విష ప్రయోగం చేశారా, ఆమె డైరీలో మిస్ అయిన పేజీలో ఏముంది, ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఆసుపత్రి అక్రమాలపై ఆమె డైరీలో రాసుకున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ మినహా ఎవరిని అరెస్ట్ చేయలేదు. తాజాగా డెత్ సర్టిఫికేట్ కి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య బాధితురాలు మృతి చెందింది. ఇప్పుడు ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకారం బాధితురాల్ని దహనం చేసిన పానీహతి శ్మశాన వాటిక రిజిస్టర్లో మరణించిన సమయం 12:44 అనుంది. ఈ రిజిస్టర్ ను చూసిన తర్వాత దహన ధృవీకరణ పత్రం లేదా ఘట్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది. ఆ తర్వాత 2 డాక్యుమెంట్లలో పేర్కొన్న సమయానికి ఇంత తేడా ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యత్యాసంపై బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మొత్తంగా ఊహించని ట్విస్ట్ తో ఈ కేసు మిస్టరీగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.